స్వ అంటే స్వయం, సెల్ఫ్. అధిష్టాన అంటే స్థాపన, ప్లేస్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. స్వాధిష్టానం అంటే స్వయం స్థాపన, అంటే మన ఉనికి యొక్క స్థాపన అక్కడ జరిగింది అని అర్థం. కుండలిని ఎనర్జీ మూలాధారం నుండి స్వాధిష్టాన చక్రంకి పాస్ అయినప్పుడు మనలో సెక్స్ కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, చాలా విపరీతంగా కలుగుతూ ఉంటాయి. మూలాధార చక్రం మన అంగం దగ్గర ఉంటుంది. కుండలిని ఎనర్జీలో కదలికలు ఏర్పడి స్వాధిష్టాన చక్రంకి వెళ్తున్నప్పుడు ఆ శక్తి యొక్క కదలికల వల్ల మన అంగంలోకి కూడా కొంత శక్తి కదులుతుంది. అందువల్ల మనకు సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. శక్తి ప్రవాహం వల్ల అంగం లోపల శక్తి యొక్క ప్రకంపనల కారణంగా మనకు తీవ్రమైన సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ టైంలో మనం మాస్టర్బేషన్ కానీ ఎవరితో అయినా ఇంటిమేట్ అవుతాము. అందువల్ల మన ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దానివల్ల మన ఆధ్యాత్మిక ఎదుగుదల తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఈ సెక్స్ కోరికలను ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలో చెప్తాను. ఫస్ట్, ఈ కుండలిని ఎనర్జీకి సెక్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని మీరు తెలుసుకొని అర్థం చేసుకోవాలి. కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు జరిగే శక్తి ప్రవాహం, సెక్స్లో పాల్గొన్నప్పుడు జరిగే శక్తి ప్రవాహం రెండూ ఒకటే. కానీ రెండిటిలో ఒక డిఫరెన్స్ ఉంది. ధ్యాన సాధన ద్వారా జరిగే కుండలిని శక్తి మేల్కొలుపు శాశ్వతంగా ఉంటుంది. సెక్స్లో జరిగే శక్తి ప్రవాహం కేవలం ఆఖరి ఒక్క క్షణంలో మాత్రమే ఉంటుంది. ఆ ఆఖరి ఒక్క క్షణంలో కలిగే అనుభూతి కోసమే మన మనస్సులో పదే పదే సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆఖరి ఒక్క క్షణంలో మన యొక్క కుండలిని ఎనర్జీ మూలాధారం నుండి సహస్రారం వరకు ఒక్కసారిగా ఎనర్జీ రైజింగ్ అవుతుంది. తిరిగి మరలా అది సీమెన్ ఫామ్లోకి మారి మీ యొక్క అంగం ద్వారా బయటకు వస్తుంది. దానివల్ల శక్తి అనేది వృధా అయిపోతుంది. మనం దీనిని 2 రకాల తాంత్రిక ధ్యాన పద్ధతుల ద్వారా అధిగమించవచ్చు. 1 ద్విపాద పద్ధతి, 2 మైథునం. ద్విపాద పద్ధతి. ఈ ద్విపాద పద్ధతిలో మీరు సూర్యోదయం కంటే ముందు బ్రహ్మముహూర్త సమయంలో 4 గంటలకే లేచి యోగాసనములు, ప్రాణాయామము, సూర్య నమస్కారములు చేయాలి. వాటి తర్వాత ధ్యానం చేయాలి. యోగా చేయడం వల్ల మనసు కొంచెం స్థిరపడుతుంది, ఎటువంటి ఆలోచనలు రావు. దాని తర్వాత ధ్యానం బాగా కుదురుతుంది. కుండలిని శక్తి మూలాధారం నుండి స్వాధిష్టాన చక్రంకి పాస్ అయినప్పుడు సాధారణంగానే ప్రతి ఒక్కరికి కామ కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ కామ కోరికలను అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే మీరు స్వాధిష్టాన చక్రం యొక్క మూల పనితీరుని అర్థం చేసుకోవాలి. ఈ స్వాధిష్టాన చక్రం జ్ఞానానికి ప్రతీక. ఈ చక్రంలో ఎనర్జీ పాస్ అవుతుంది అంటే మనం మన జ్ఞానాన్ని, మన నైపుణ్యాలను పెంచుకోవాలి. మనకు కామ సంబంధమైన కోరికలు అధికంగా కలుగుతున్నాయి అంటే దాని అర్థం మన కుండలిని శక్తి మూలాధారం నుండి స్వాధిష్టాన చక్రంకి పాస్ అవుతుంది అని అర్థం. ఆ టైంలో మనం సెక్స్ ఆలోచనలను చేస్తూ పూర్తిగా సెక్స్లో మునిగిపోయి ఉంటే మన కుండలిని శక్తి తిరిగి మళ్ళీ మూలాధార చక్రంలోకి వెళ్ళిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మన శక్తిని సృజనాత్మకంగా ఉపయోగించాలి. అంటే కళలు, సంగీత కళ, నృత్య కళ, చిత్రలేఖనం, పాకకళ, లేదంటే పుస్తకాలు చదివి కొత్త జ్ఞానాన్ని పొందడం ద్వారా మొదలైన వంటి వాటి వైపు మన శక్తిని ఉపయోగించడం వల్ల మన కుండలిని శక్తి తిరిగి మూలాధార చక్రంకి వెళ్లకుండా స్వాధిష్టాన చక్రంలోనే స్థిరంగా ఉండి స్వాధిష్టాన చక్రం పూర్తిగా మేలుకొనేలా చేస్తుంది. మైథునం. మనకు మొత్తం 112 తాంత్రిక ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి తాంత్రిక ధ్యాన పద్ధతి మైథునం. ఈ మైథునం ధ్యాన పద్ధతిని శివుడు పార్వతికి విజ్ఞాన భైరవ తంత్రలో చెప్తాడు. మైథునం అంటే అర్థం సంభోగము, సెక్స్. ఈ సంభోగము కూడా ఒక తాంత్రిక ధ్యాన పద్ధతే. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ విషయం గురించి పూర్తి జ్ఞానం లేదు. సంభోగం అంటే కేవలం 2 శరీరాలు 10 నిమిషాలు కలవడం అనుకుంటారు. ఇప్పుడున్న వారికి కేవలం అశ్లీల చిత్రాలలో చూసింది మాత్రమే తెలుసు. నిజానికి అది పూర్తి సంభోగం కాదు. మైథునం అంటే
శివ మరియు శక్తి అనే రెండు శక్తుల కలయిక, రెండు ఆత్మలు కలిసి ఒకే శక్తిగా మారటం. మైథునంలో పాల్గొనేవారు స్త్రీ పురుషులు ఇద్దరికి ఒకరికి ఒకరు పూర్తిగా సమర్పణ భావంతో ఉండాలి. పురుషుడు తనతో సంభోగించే స్త్రీలో ఈ సృష్టికి మూలమైన ఆదిశక్తి రూపంగా భావించి తనకి పూర్తిగా సమర్పణ అయిపోవాలి. స్త్రీ తనతో సంభోగించే పురుషుడిలో ఆ పరమశివుడు పరబ్రహ్మ స్వరూపంగా భావించి తనకి పూర్తిగా సమర్పణ అయిపోవాలి. ఇద్దరిలో కూడా ఆ సమర్పణ భావం వారి లోపల సహజంగా రావాలి. భగవంతుడి పాదాల దగ్గర భక్తుడు తనను తాను ఆ భగవంతునికి ఎలా సమర్పించుకుంటాడో అదేవిధంగా పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి తనను తాను పూర్తిగా సమర్పించుకోవాలి. అలా పూర్తి సమర్పణ భావం ఉన్నప్పుడే ఒకరి ద్వారా ఒకరికి వారి లోపల శక్తి ప్రేరేపించబడుతుంది. ఆ సమర్పణ భావంతో పురుషుడు స్త్రీ యొక్క కాలి బొటన వేలు నుండి తలపై భాగం వరకు పెదవులతో చుంబించాలి. శరీరం అంతా కూడా స్పృశించాలి. అలా చేయడం వల్ల స్త్రీ యొక్క శరీరంలో 7 చక్రాలలో కూడా శక్తి కదలికలు మొదలవుతాయి. ఈ మైథునంలో రొమాన్స్ ఎక్కువగా చేయాలి. తర్వాత ఫోర్ ప్లే చేయాలి. వీడియోలో చూపిస్తున్న కమలపు పువ్వు భంగిమలో చేయాలి. దీనిని లోటస్ సెక్స్ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో ఇద్దరు వెన్నుముకలు నిటారుగా ఉంటాయి. దానివల్ల చక్రాలన్నీ కూడా ఒక లైన్లోకి వస్తాయి. శక్తి ప్రవాహానికి చాలా వీలుగా ఉంటుంది. సంభోగాన్ని మీరు భావప్రాప్తి పొందడం కోసం చేయకండి, పరమాత్మతో లీనమవటానికి చేయండి. మీ యొక్క భాగస్వామిని మీరు పరమాత్మ అనుకొని వారిలో లీనమవటం కోసం చేయండి. సంభోగం వేగంగా చేయకూడదు, చాలా నిదానంగా చేయాలి. శ్వాసను చాలా నెమ్మది చేస్తూ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల భావప్రాప్తి సమయంలో కలిగే అనుభూతి ఇక్కడ కలుగుతూ ఉంటుంది, కానీ స్ఖలనం అవ్వదు. బ్రహ్మానంద స్థితిని అనుభూతి చెందుతూ ఉంటారు. దీనిని 3 గంటలు కంటిన్యూగా చేస్తే మీ యొక్క 3వ కన్ను మేల్కొంటుంది. ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. మానవ శరీరం చుట్టూ ఆరా అనేది అండాకారంలో ఉంటుంది. ఈ ఆరా అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్, విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం. ఇది మానవ శరీరం బయట ఆనుకొని 6 పొరలుగా ఉంటుంది. ఈ 6 పొరల్లోని మొదటి 4 పొరలు మానవ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. స్త్రీ పురుషులకి ఈ 4 పొరలు కొంచెం భిన్నంగా ఉంటాయి. పురుషుడి యొక్క మొదటి పొర రుణావేశం కలిగి ఉంటుంది. దీనిని ఆధ్యాత్మికతలో స్త్రీ శక్తి, ఫీమేల్ ఎనర్జీ అంటారు. రెండవ పొర ధనావేశం కలిగి ఉంటుంది. దీనిని పురుష శక్తి, మేల్ ఎనర్జీ అంటారు. మళ్ళీ 3వ పొర రుణావేశం, 4వ పొర ధనావేశం. తరువాత 5, 6 పొరలకు ఎటువంటి ఆవేశం ఉండదు. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. అవి స్త్రీ మరియు పురుష శక్తులకు అతీతమైన శక్తి పొరలు. ఈ పొరలలో పాజిటివ్ మరియు నెగిటివ్ ఎనర్జీస్ రెండు సమస్థితిలో కలిసి ఉండటం వలన శూన్యంగా ఉంటాయి. +-0, కేవలం శూన్యత ఉంటుంది. అది మాటల్లో చెప్పలేనిది. బ్రహ్మానంద స్థితిలో అనుభవించే శక్తి ఇదే. అదే ఒక స్త్రీకి అయితే మొదట ధనావేశం కలిగిన పొర మేల్ ఎనర్జీ ఉంటుంది. రెండవ పొరలో ఫీమేల్ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ 3వ పొరలో మేల్ ఎనర్జీ, 4వ పొరలో ఫీమేల్ ఎనర్జీ. తర్వాత 5, 6 పొరలు ఇద్దరికీ ఒకేలాగా ఉంటాయి. ఈ 5వ, 6వ పొరలకి ధనావేశం, రుణావేశం అనేవి ఉండవు. ఈ చివరి 2 పొరలు శూన్యత తత్వము, శివతత్వం కలిగి ఉంటాయి. అన్నింటికీ అతీతమైన శక్తి ఈ 2 పొరలకి ఉంటుంది. ఈ రుణావేశం పొర చాలా బలహీనమైనది. ఇది చాలా చంచలంగా ఉంటుంది, ఎక్కువ ఆవేశపూరితంగా ఉంటుంది. ఈ ఫీమేల్ ఎనర్జీ లేయర్ పురుషుడి భౌతిక శరీరానికి దగ్గరగా ఆనుకొని ఉండటం వల్ల ఆ ఫీమేల్ లేయర్లో కలిగే భావాలు నేరుగా పురుషుడి యొక్క భౌతిక శరీరం నుండి త్వరగా వ్యక్తమవుతాయి. దానివలనే పురుషుల్లో తన యొక్క కామ కోరికలను అదుపు చేసుకోలేడు, ఎక్కువగా ఆతృత పడుతూ ఉంటాడు. అదే స్త్రీలో అయితే భౌతిక శరీరానికి ఆనుకొని మొదట ధనావేశ పొర, మేల్ ఎనర్జీ లేయర్ ఉంటుంది. ఇది చాలా
బలమైనది. దీని తర్వాత రుణావేశ పొర ఉంటుంది, ఫీమేల్ ఎనర్జీ లేయర్. దాని వలన ఫీమేల్ ఎనర్జీ లేయర్లో కలిగే భావాలు స్త్రీ యొక్క భౌతిక శరీరం నుండి వ్యక్తం అవ్వాలి అంటే స్త్రీ యొక్క భౌతిక శరీరానికి రుణావేశ పొరకి మధ్యలో ఉన్న ధనావేశ పొర లోపలి నుండి స్త్రీ భౌతిక శరీరంలోకి ఆ యొక్క భావాలు రావాలి. కానీ ఈ మధ్యలో ఉన్న ధనావేశ పొర చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. దాని వలన స్త్రీలో కామ సంబంధమైన కోరికలు కలిగించడానికి పురుషుడు స్త్రీతో ఎక్కువగా రొమాన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే స్త్రీలో పరిపూర్ణంగా కోరికలు వ్యక్తమవుతాయి. అందువల్ల పురుషుడు ఈ మైథున ధ్యాన పద్ధతిలో స్త్రీలో పరిపూర్ణంగా కోరికలు కలిగించడానికి స్త్రీ యొక్క శరీరం అంతా పెదవులతో చుంబించాలి, చేతులతో స్పృశించాలి. ఈ విధంగా రొమాన్స్ నిదానంగా చేయాలి. స్త్రీలో విపరీతమైన కామ కోరికలు పతాక స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే పురుషుడు తన అంగమును స్త్రీ యొక్క యోనిలో ప్రవేశపెట్టాలి. అది కూడా ఫోటోలో చూపిస్తున్న భంగిమలో మాత్రమే కూర్చొని నిదానంగా చేయాలి. ఈ విధమైన శృంగారం కనీసం 3 గంటలు ఆగకుండా నిదానంగా చేయగలిగితే స్త్రీ పురుషుల భౌతిక శరీరం అవతల ఉన్న మొదటి 4 శక్తి పొరలలో శక్తి స్థిరత్వాన్ని పొంది వారిలో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేస్తుంది. అదే ధ్యాన స్థితి. అలా ఒక్కసారి స్త్రీ పురుషులు శృంగారంలో కలిసిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆ స్థితి అలానే ఉంటుంది. ఆ సమయంలో మనం ధ్యానం చేస్తే చాలా బాగా ధ్యానం కుదురుతుంది. ఎక్కువ సమయం ధ్యానం చేయగలము. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగగలం. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మణిపూరక చక్రం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.